జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 9/2/2025 ఆదివారం, మాఘశుక్ల ద్వాదశి మొదలుకొని 15/2/2025 శనివారం మాఘ బహుళ తదియ వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మకర కుంభం, బుధుడు మకర కుంభం, శుక్రుడు మీనం, కుజుడు మిథునం, చంద్రుడు మిథున కర్కాటక సింహ కన్య రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి వారంలో వారు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. డబ్బులు చేతికి అందుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా మంచి గుర్తింపు, రాణింపు వచ్చినట్టుగా గోచరమవుతున్నాయి. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అట్లానే రవి దశమ ఏకాదశ స్థానంలో ఉండడం వలన ఈ వారంలో మంచి శుభ పరిణామాలు జరుగుతాయి. ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు మంచి మార్కులు, గుర్తింపు వచ్చేటట్టుగా ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లుగా అనుకోండి, లేదా విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందడం అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. గురు, శనులు మరియు రవి, కుజులు ఈ గ్రహాలు మంచి ఉన్నతమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఉన్నతమైనటువంటి ఆశయాలకు ఉండడం వలన వారికి మంచి గుర్తింపు, రాణింపు ముందంజ వేసేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు అదేవిధంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసేవారు అనుకోండి, వకీళ్ళు లేదా వైద్య రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు, అలానే ధనాదాయం పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి విలువలను సంపాదిస్తారు. అవివాహితులకు వివాహ యోగ్యత ఉంటుందని చెప్పి ఈ వారం తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోక తప్పదు. అదే రకంగా మనసు చంచలం ఉండడం, చిన్న చిన్న అనారోగ్య బాధలు, అలానే వైద్య సేవలు అవసరం పెట్టేట్టుగా ఉంటుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకొని ఖర్చులు మీద పడేటట్టుగా గోచరమవుతున్నాయి. అలానే శుక్రుడు మాత్రం ఏకాదశ స్థానంలో ఉండడం వలన కొన్ని విలువగల వస్తువులను కొనడం, బంధువుల రాక, అలానే వివాహాది శుభకార్యాల లోపల పాల్గొనడం, దైవ సందర్శనలు అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తిలో ఉన్నవారికి, అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం పై అధికారుల మెప్పు పొందుతారు. దాంతో సమానంగా బరువు బాధ్యతలు ఎక్కువగా మీద పడతాయి. అదే రకంగా వృత్తి ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు మరియు తోటి ఉద్యోగులు కూడా వీళ్ళకి సహకరించేటట్టుగా ఉంటారు. అయినప్పటికీ కూడా చాలా వీళ్ళు స్ట్రెస్ ఫీల్ కాక తప్పదు ఈ వారం. అలానే విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులను పొందలేరు. కొంత ఎక్కువగా కష్టపడాలనేటువంటి సూచన. అవివాహితులకు కొంతమేరకు లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న కుటుంబ పరిశ్రమల వారికి వారి చేసినటువంటి పనులకు మంచి గుర్తింపు వచ్చేటట్టుగా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొన్ని మాటలు, చివాట్లు, అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. కనుక ఈ వారంలో మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శ్రీరామ రక్ష, సుందరాకాండ పారాయణాన్ని చేయండి. ఎక్కువగా శుభ పరిణామాలు పొందేటట్టుగా ఈ వారం ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు మీ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. ఈ వారంలో గ్రహాల ఆనుకూల్యత లేదు కనుక మీ దైవాన్ని ప్రార్థిస్తే తప్ప కొన్ని శుభ పరిణామాలను పొందలేరు. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకోని ఖర్చులు జరగడం, శుభకార్యాల లోపల పాల్గొనడం, వాడి చేత కూడా కొంతమేరకు ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. ఉద్యోగులు లేదా వ్యాపారస్తులు, వివిధ రంగాల్లో ఉన్నవారికి మాత్రం
కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. పని భారం పెరుగుతుంది, పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. తయారు చేసినటువంటి వస్తువులకు గిరాకీ కొంత తక్కువ కావడం చేత వ్యాపారంలో కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. అవివాహితులకు కొంతమేరకు శుభ సూచనలే కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడితే కానీ ఒక సెటిల్ అయ్యేటట్టుగా మీకు కనబడదు. కొన్ని విషయాల లోపల అనుకోని వినుకొని లాభాలు కూడా జరుగుతాయి. అకస్మాత్తుగా లాభం, మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటిది సక్సెస్ కావడం, లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందటం, స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ఒక అడుగు ముందుకు వేసేటట్టుగా మాత్రం ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారంలో మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన చేయండి. తప్పకుండా ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మంచి ఆనుకూల్యతను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. తోటి ఉద్యోగులతోని మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారంలో బంధువుల రాక లేదా దూరపు బంధువులు మీ దగ్గరికి రావడం చేత చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఈ వారం గడుపుతారు. చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు లేదా ఆగిపోయినటువంటి డబ్బుల కొరకు కొంత మీరు ఆలోచించవలసిన అవసరం పడేటట్టుగా గోచరమవుతున్నాయి. అట్లానే కొన్ని విషయాల లోపల అనుకోని వినుకొని లాభసాటిగా కూడా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయం కొరకు కొంచెం ప్రణాళికలు వేస్తుంటారు. ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం లోపల. అలానే నూతనమైనటువంటి వస్తువులను కొనడం, విలువగల వస్తువులు కొనడం, దూర ప్రయాణాలు చేస్తారు. చిన్న చిన్న బాధలు వచ్చినా కూడా ఆ తట్టుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. దాంతో ఏ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా మీరు ముందంజ వేసి ముందుగా ఆలోచిస్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నవారికి కొంత ఆనుకూల్యత పొందేటట్టుగా వీలయ్యేటట్టుగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ లేదా వారు అనుకూలమైనటువంటి వారు కోరుకున్న విధంగా ట్రాన్స్ఫర్స్, స్థల మార్పిడి కూడా జరిగేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా ఎక్కువగా శుభాలే ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న మానసికమైనటువంటి ఆలోచనలు మాత్రం ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి తెలియజేయడమేనది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధువుల రాకతోని కొంతమేరకు ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాటి విషయం లోపల కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. జామీన్లు లేదా సంతకాలకు అటువంటి దానికి మీరు కొంత దూరంగా ఉంటే మంచిదని చెప్పి తెలియజేయడమైనది. మీ ఇంట్లో కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల లోపల ఏకాభిప్రాయం రాకుండా ఉండేటట్టుగా ఉంటుంది. దుర్వార్త వినేటట్టుగా మాత్రం ఈ వారం గోచరమవుతున్నాయి. స్థిరాస్తులలో కొన్ని లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల రంగం వారికి మాత్రం కొంతమేరకు మీ చేసినటువంటి ప్రణాళిక, చేసేటువంటి ప్లాన్లలో కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని ఫెయిల్ అయ్యేటట్టుగా మాత్రం ఉంటుంది. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. ఎక్కువగా కష్టపడాలి. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, బిజినెస్లో ఉన్నవారికి పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. ఎంతో కష్టపడితే కానీ లాభసాటిగా వ్యవహారాలు అనుకూలించవు. వృత్తులలో ఉన్నవారికి కొంతమేరకు మంచి గుర్తింపు వచ్చేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఆదాయం మాత్రం పెరగకుండా ఉంటుంది. చిన్న చిన్న బాధలు ఉన్నా కూడా మీరు మీ దైవం మీకు అనుకూలిస్తుంది. అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకుంటారు. ఈ వారమంతా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. ఈ వారంలో మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన చేయండి. తప్పకుండా మీరు మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. ఈ వారంలో ఈ రాశి వారికి
మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి డబ్బు చేతికి అందడం, పై అధికారుల మెప్పు పొందడం, రివార్డులు అవార్డులు లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ఏరియర్స్ రావడం, ఒక పనిలో మీకు అనుకూలంగా మీ ఫేవర్లో వచ్చి చాలా ఆదాయంగా లాభసాటిగా ఉండేటువంటి వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. దాంతో మీరు ఒక అచీవ్మెంట్గా మీకు అనిపిస్తుంది. చాలా లాభసాటిగా ఉండేటువంటి వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి మీకు మీ ఫేవర్గా ఉండేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనుకోండి, లేదా మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్ రావడం, లేదా మంచి మార్కులు పొందడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలానే మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరేటట్టుగా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు మంచిగా నిర్వర్తించి ఒక పేరు తెచ్చుకునే విధంగా ఉంటారు. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. గురు, శని, బుధుడు 12వ తారీఖు నుంచి 6వ స్థానంకు శుభుడు ఉంటాడు. అలానే రవి 13వ తారీఖు నుండి 6వ స్థానంగా ఉండడం వలన ఈ గ్రహాలు శుభస్థానంలో ఉండడం వలన మీకు మంచి ఆనుకూల్యత లభించినట్టుగా ఉంటుంది. అవివాహితులకు తప్పకుండా వివాహ సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి ఈ వారం. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. గ్రహాలు కొంతమేరకు అనుకూలంగా లేకపోవడం చేత చిన్న చిన్న మానసికమైనటువంటి శోభ, ఎక్కువగా విచారాలు జరిగేటట్టుగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఆగిపోయినటువంటి డబ్బులు కొన్ని మాత్రం మీ చేతికి అందడం జరుగుతుంది. ఆగిపోయినటువంటి పని కావడం చేత మీరు కొంతమేరకు సంతోషంగా ఉంటారు ఈ వారం. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, ఉద్యోగస్తులకు కొంతమేరకు పని ఒత్తిడి, విపరీతమైనటువంటి స్ట్రెస్ మీకు భరించక తప్పదు. కొన్ని మీకు అనుకోని వెనుకోని ట్రాన్స్ఫర్స్, అనుకోని ఒక స్థల మార్పిడి, మీరు అనుకోకుండా కొన్ని విషయాలు జరిగేటట్టుగా ఉంటాయి. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. కాకపోతే దానికి తగినటువంటి పనిని మీరు శ్రమను ఓర్చుకోక తప్పదు. పై అధికారుల ఒత్తిడి బాగా ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతోని కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తతోని వ్యవహరించాలి. అన్ని వ్యవహారాల లోపల మీరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే కొంతమేరకు అనుకూలంగా మీరు మలుచుకునేటట్టుగా ఉంటుంది. ధనాదాయం విషయం లోపల మీరు కొంత శ్రమ తప్పదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల మీ కుటుంబం వారితో ఏకాభిప్రాయం రాకపోవడం చేత మీరు మనసు కొంత చంచలంగా, కొంత విచారంగా ఉండేటువంటి సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్లు కొంతలో మిస్ కావడం, కొంత బాధపడడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శివారాధన, శివునికి అభిషేకం అటువంటిది చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు మంచి ఆనుకూల్యత లభిస్తాయి. దాంతో మీరు కొన్ని విషయాల లోపల అనుకోని వినుకోని లాభసాటిగా ఉండేటువంటి వ్యవహారాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. కొన్ని కొత్త కోర్సులు లేదా సర్టిఫికెట్స్ అటువంటివి మీరు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం చేతికి అందుతుంది. అట్లానే వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి అనువైనటువంటి సమయమే. మంచి వ్యాపారాన్ని ఎన్నుకోండి, మీరు లాభసాటిగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం ఉన్నతమైనటువంటి స్థానం లేదా అనుకోని వెనుకోని ఒక సీటు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి శుభ సూచనలే కనబడుతున్నది. అలానే అవివాహితులకు కూడా తప్పకుండా వివాహం సెటిల్మెంట్ అనేటువంటిది చెప్పదగినటువంటి విషయం. అదేవిధంగా కొన్ని విషయాల లోపల, కొన్ని వ్యవహారాల లోపల లాభసాటిగా ఉంటుంది. మంచి పండితులకు కానీ లేదా చదువుకున్నటువంటి మంచి స్కాలర్స్కు మంచి గుర్తింపు లేదా సన్మానాలు, సత్కారాలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా శుభాలే జరుగుతాయి. కాకపోతే చిన్న చిన్న మనస్సును చంచలంగా ఉండేటువంటి విషయం జరుగుతుంది. మీకు ఎక్కువగా విచారాలు చేస్తారు. ఏ విషయం అంటే
అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే మీరు మనసుకు ఏదో రకమైనటువంటి కోల్పోయినట్టుగా కొన్ని విషయాల లోపల ఆలోచిస్తుంటారు. ఇది ఒక్కటే తప్ప మిగతా అన్ని లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అందుకొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష పఠించండి, శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి బుధ, శుక్రుడు, శని గ్రహాలు మంచి ఆనుకూల్యతగా ఉన్నాయి కనుక మీరు కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. కొంత డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు రావడం, శుభకార్యాల లోపల పాల్గొనడం, నూతనమైనటువంటి వస్త్రాలు లేదా వస్తువులు కొనడం, స్థిరాస్తుల విషయం లోపల కొంత లాభసాటిగా ఉంటుంది. అదే రకంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని విపరీతమైనటువంటి పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా దాన్ని పనిని ఎంజాయ్ చేసి పై అధికారులు లేదా పై యాజమాన్యం వారితోని మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మీరు చేస్తుంటారు. తోటి ఉద్యోగులు సహకరిస్తారు. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పవు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. నడుముకు సంబంధించినది లేదా రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం పడక తప్పదు. చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబంలో మీ భర్త లేదా భార్యతోని కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉండడం లేదా లేకుండా వలన కొంత మనసు చంచలంగా ఉంటుంది. ఎక్కువగా విచారాలతో ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక ఈ వారంలో మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శ్రీరామరక్ష పారాయణాన్ని చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది. విలువ గల వస్తువులను మీరు గిఫ్ట్గా లేదా బహుమతిగా పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తోటి ఉద్యోగులు సహకరిస్తారు. అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరే కల్పించుకుంటారు. ఉద్యోగులు మీకు సహకరించిన ఉద్యోగులను మీరు కొంత మేరకు పై ఎదిగేటట్టుగా మీరు సహకరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయమే. అవివాహితులకు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది. డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ఆలోచన లోపల మీరు కొంత ప్రణాళికలు ఆలోచనలతోని ఉంటారు. అట్లానే దూర ప్రయాణాలు చేస్తారు. అవి కలిసి వస్తాయి. దాంతో చిన్న చిన్న ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. విలువగల వస్తువుల కొరకు ఎక్కువగా కేటాయిస్తారు. వ్యవసాయ భూములు అనుకోండి లేదా స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత మీరు దానికి ఏ రకంగా వెచ్చించాలి, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన లోపల ఈ వారంలో మీరు గడుపుతుంటారు. ఈ వారం అంతా మీకు శుభ పరిణామాలే అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల ఒక శుక్రగ్రహం మాత్రం మంచి ఆనుకూల్యతతో ఉన్నది కనుక మీరు ఆశించినటువంటి కొన్ని ఫలితాలు మాత్రం పొందుతారు. శుభకార్యాలోచన లోపల ఉంటారు. చిన్న చిన్న బాధలు లేదా ఏకాభిప్రాయం లేక కొంత మనసు చంచలంగా ఉండడం, కొంత మనసు విచారంగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఈ వారం దూర ప్రయాణాలు చేస్తారు. దూరం నుంచి మీ బంధువులు మీ దగ్గర రావడము లేదా మీతోని కలవడము చేత కొంత ఆనందమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కొన్ని గిఫ్ట్లు కానీ కొంత మేరకు మీకు బహుమతిగా కొన్ని వస్తువులు వచ్చినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల లేదా ఇల్లు కట్టి మార్చుకోవడం లోపల మీ ప్రమేయం ఉంటుంది. మీ అభిప్రాయాలను స్వీకరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు మంచి గుర్తింపు మార్కులు తెస్తుడ వలన మీకు కొంత మనసు ఆనందంగా ఉండేటువంటి సమయంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు సంబంధించిన లేదా అజీర్తికి సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు ఈ వారం ఉండేటట్టుగా ఉంటుంది కనుక చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. పని ఒత్తిడి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. స్ట్రెస్ మాత్రం మీరే దాన్ని స్వీకరిస్తారు. పక్కవాని
పని కూడా మీరు స్వీకరించి దాన్ని నెత్తి మీద వేసుకునేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా కొంత శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ వారంలో మీకు కొంత ఆనుకూల్యత లభిస్తుంది. కొన్ని విషయాలు కొంత సమయాన్ని మీరే దానికి లాభసాటిగా మలుచుకునేటట్టుగా ఈ వారం ఉంటుంది. శుక్రుడు జన్మస్థానంలో ఉన్నాడు కనుక మీరు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత మేరకు కొంత ముందు వెళ్తుంటారు. కాకపోతే పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. మీ పిల్లల విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లల వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి, లేదా వారి ఉద్యోగం భద్రత అనుకోండి, వారి స్థిర నివాసం కొనుక్కోనుకోండి, ఆ విషయంగా మీరు ఎక్కువగా ఆలోచించడం ఈ వారం చేస్తుంటారు. కొంతమేరకు బుధుడు 11వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. రవి కూడా అంతే. ఏకాదశ స్థానం 13వ తారీఖు వరకు ఉండడం వలన మీకు అనుకూలమైనటువంటి సమయం మీకు లభిస్తుంది. మీ పిల్లల కొరకు ఎక్కువగా టయాన్ని వెచ్చిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందనేటువంటిది విషయం. తర్వాత విద్యార్థులకు కొంతమేరకు ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. ఎక్కువగా కష్టపడాలి. వీసా లాంటివి కొంత శ్రమతోని కూడుకున్నటువంటి ఫలితం. కొంత మీకు దానిలో కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీసా కొరకు కానీ విదేశాల్లో ఉన్నవారికి కొన్ని సమస్యలు వచ్చేటట్టుగా ఈ వారం ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణాన్ని పఠించండి, లేదా ఈ శని స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మీకు కొంతమేరకు శుభ ఫలితాలు పొందుతారు. కాకపోతే వర్షం వస్తే గొడుగు ఏ రకంగా ఉంటుందో, మనకు సేఫ్ అవుతుందో ఆ రకంగా మాత్రమే కొంత సేఫ్ సైడ్గా మీకు ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా పఠించండి. కొంత శుభ పరిణామాలు పొందేటట్టుగా వీలవుతుంది. స్వస్తి.